రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ విధానాలతో తెలంగాణ రైతన్నలపై ఆర్థిక భారం తగ్గింది. వ్యవసాయం లాభసాటిగా మారింది. ఆనాడు వైఎస్ అనుసరించిన సంక్షేమ విధానాలకు మరిన్ని మెరుగులు దిద్ది రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రంగా నిలిచింది రేవంత్ సర్కార్. రాష్ట్ర చరిత్రలోనే రైతులు తీసుకుంటున్న పంట రుణాలు గత ఏడాది కనిష్ట స్థాయికి చేరాయంటే రైతుల ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగైందో అర్థం చేసుకోవచ్చు. 2025లో తెలంగాణ రైతులు 95,000 కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. ఇదే కాలానికి తమిళనాడు రైతులు 5.6 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకోగా ఏపీ రైతులు 3.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. అదే సమయంలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దేశంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి సాధించింది తెలంగాణ. 2024-25లో 183.57 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసిన తెలంగాణ 2025-26లో 197 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. ఈ జాబితాలో పంజాబ్ 2వ స్థానంలో నిలవగా యూపీ, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. సన్నాలకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రజా ప్రభుత్వం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను అందిస్తోంది. ఈ చర్యలతో రైతులపై ఆర్థిక భారం తగ్గింది. దీంతో పెట్టుబడి కోసం బ్యాంకులపై, వడ్డీ వ్యాపారులపై రైతులు ఆధారపడే పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం.